స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ తో పాటు మరి ఏ విధమైన కరెక్షన్ అవసరం, అలాగే మీరు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, వాస్తు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లక్కీ రుద్రాక్ష ఏంటో కూడా సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకోండి, సమస్య వివరించండి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియచేయండి. న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తెలియజేస్తారు. మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, మీరు ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ తో పాటు లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సవివరంగా తెలియజేస్తారు. వారిని నేరుగా కలుసుకోండి, సమస్య వివరించండి, పరిష్కార మార్గం పొందండి. మీ లైఫ్ లో జరిగే వండర్స్ ఏంటో మీరే చూడండి. వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా కూడా వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ టైప్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. న్యూమరాలజీ ద్వారా ఎంతో మందికి పేరులో కరెక్షన్ అందించారు, సక్సెస్ అందించారు. న్యూమరాలజీ యొక్క గొప్పతనాన్ని ప్రతి వారం కూడా తెలియజేస్తున్నాను. ఒక చిన్న సందేహం అండి, న్యూమరాలజీ అనగానే కేవలం ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక జాతికో సంబంధించిందా అనే సందేహం ఎంతో మంది అడుగుతుంటారు కదా, వివరాలు చెప్తారా? తప్పకుండా. న్యూమరాలజీ అనేది ఒక పేరుకు సంబంధించినటువంటిది. పేరు ప్రతి ఒక్కరు భూమిపైన పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు అనేది ఉంటుంది. జాతి, కులం, మతం అనేది మనం సృష్టించుకునేవే. దాంతోపాటుగా మనం పేరు పెట్టుకున్న పేరు ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ అనేది అవసరమే. హిందూ కానీ, ముస్లిం కానీ, అలాగే క్రైస్తవ్ కానీ, ఎలాంటి మతమైనా తప్పకుండా వాళ్ళకి పేరు ఉండాల్సిందే. అదే పేరుకి న్యూమరాలజీ కరెక్షన్ కనుక తప్పక తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. వాళ్ళకి కరెక్షన్ అనేది తప్పనిసరి అవసరం. కులం, మతం, జాతి, ఒక మతం మారినంత మాత్రాన పేరు మాత్రం లేకుండా మాత్రం ఎవ్వరు ఉండరు. కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కరికి న్యూమరాలజీ అనేది తప్పనిసరి అవసరం. న్యూమరాలజీతో పాటు ప్రోనాలజీ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, అసలు ప్రోనాలజీ అంటే ఏంటో చెప్తారా? ప్రోనాలజీ అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరులో వైబ్రేట్ ఒక నెంబర్ మాత్రమే కాదు. న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ మాత్రమే చూసుకుంటే సరిపోదు. దాంతోపాటుగా నెంబర్ ఆ యొక్క పేరు యొక్క వైబ్రేట్, దాంతోపాటుగా ఏ అక్షరం ఎక్కడ ఉంది, ఎలా ఉంటే ఆ యొక్క అక్షరం విలువ ఎలా ఉంటుంది అనేదే ఈ ప్రోనాలజీ సబ్జెక్టు. అలాగే ఈ సబ్జెక్టు కొన్ని ఒక రకమైనటువంటి వైబ్రేట్ గుర్తుపట్టాలంటే లోకేష్, ఎల్ఓ లో అనేటువంటి ఇది రాంగ్ వైబ్రేట్, ఎల్ఓ లో అనేది ఉండకూడదు. అలాగే వార్, డబ్ల్యూఏఆర్ వార్, లోకేశ్వర్ వార్ అనేది ఇది కూడా రాంగ్ వైబ్రేట్. అలాగే మార్, కుమార్, మార్, ఎంఏఆర్ మార్ అనేది ఇది కూడా రాంగ్ వైబ్రేట్. అలాగే కు అనేది కేయు కు అనే పదం ఇది కూడా రాంగ్ వైబ్రేట్లో ఉంటుంది. ఇలాంటి వైబ్రేట్స్ కనుక్కునేదే ఈ ప్రోనాలజీ సబ్జెక్ట్ అనేది. దాంతోపాటుగా ఆఖరి అక్షరం ఎలా ఉండాలి, ముందు అక్షరం ఎలా ఉండాలి, మధ్యలో అక్షరాలు ఎలా ఉండాలి, ఏ అక్షరం పక్కన ఏ అక్షరం ఉండాలి, ఇలాంటివి ఈ ప్రోనాలజీ సబ్జెక్ట్లో ఒక 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాలు కూడా తప్పకుండా చూసుకోవాలి. దీంతో పాటుగా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుంటేనే తప్పకుండా మనం డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటాం. ఓకే అండి, ఇప్పుడు ప్రోనాలజీ అంటే ఏంటో చెప్తున్నారు, ఏ అక్షరం ఎలా ఉండటం వల్ల కూడా సక్సెస్ ఆధారపడి ఉంటుందని వివరం చెప్తున్నారు కదా. మరొక వ్యక్తి మీ వద్దకు వచ్చి ఒక సమస్య వివరించినప్పుడు పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఏ శాస్త్రాలను అనుసరించి వారికి వివరాలన్నీ చెప్తారు? తప్పకుండా ఈ యొక్క న్యూమరాలజీ, దీంతో పాటుగా ప్రోనాలజీ సబ్జెక్ట్, అలాగే గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే ఈ యొక్క జెమాలజీ అంటే స్టోన్స్, అలాగే జియాలజీ, ఆ యొక్క మనిషి యొక్క వ్యక్తి యొక్క బాడీలో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫోర్స్, వీటిని బట్టి పూర్తి కరెక్షన్ అంటే నేమ్ కరెక్షన్తో పాటుగా ఇవన్నీ రెమెడీస్ ఎలా పాటించాలి, దీంతో పాటుగా వాస్తు ప్రకారంగా ఏ డైరెక్షన్ ఉండాలి, వాస్తు ప్రకారంగా ఏదైనా ఇంట్లో లోపాలు ఉంటే ఆ లోపాలు ఎలా సరి చేసుకోవాలి, దానికి రెమెడీస్ ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ పూర్తి వివరాలు కనుక తీసుకొని మనం రెమెడీస్ కనుక పాటించి ఈ యొక్క న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా మనం రైటింగ్ కనుక మనం రాసినట్టయితే తప్పకుండా 100% సక్సెస్ అనేది వాళ్ళ వంతు అవుతుంది. ఓకే అండి, మరి అలాగే ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తుంటారు కదా, పర్యటన వివరాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. పర్యటనలు
కర్నూల్లో 24th ఉంటాం. అలాగే విజయవాడ 29, 30, విశాఖపట్నం 31, అలాగే నవంబర్లో శ్రీకాకుళం 5, 6లో ఉంటాం, తిరుపతి 12, 13. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. భానుచరణ్ గారు, మరి అలాగే చాలా మందికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు మనం చూస్తున్నాం, గొడవలు కూడా మరి విడాకుల దాకా దాల్సిన సందర్భాలు కూడా చూస్తున్నాం కదా. మరి న్యూమరాలజీ ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం అందించవచ్చు అని మీరు అంటుంటారు. అంటే వీళ్ళ పేర్లలో ఉన్న నెంబర్ల వల్ల కూడా గొడవలు అయ్యే కారణం ఉంటుందంటారా? తప్పకుండా. ఇలా పేర్లలో ఉన్న నెంబర్స్ను బట్టే వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది. పేరు యొక్క విలువను బట్టే వాళ్ళ యొక్క మనస్సు అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఆ పేరే నిర్ణయిస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న నంబర్ మాత్రమే వాళ్ళని ప్లే చేస్తూ ఉంటుంది. వాళ్ళు పెట్టే సిగ్నేచర్ని బట్టే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఈ నంబర్స్ ఇంతకుముందు చెప్తూ ఉంటాను నేను, 1, 6 అనేది కాంబినేషన్, 1, 8 కాంబినేషన్. ఈ కాంబినేషన్లో ఉన్నట్టయితేనే రాంగ్ కాంబినేషన్లో ఉన్నట్టయితేనే వీళ్ళకి రాంగ్ వైబ్రేట్ వచ్చి ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా దానికి చిన్న చిన్న పనులకి సీరియస్ కావడము, దాంతోపాటుగా అది పెద్దగా అవడము, దాంతోపాటుగా విడాకుల వరకు వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని కనుక మనం ఈ రాంగ్ వైబ్రేట్ లేకుండా మ్యాగ్నెట్ అండ్ ఐరన్ పవర్ అనేది భార్యాభర్తల మధ్య పెట్టినట్టయితే, ఒకరంటే ఒకరికి ఆకర్షణీయమైనటువంటి శక్తిని పెట్టినట్టయితే తప్పకుండా వాళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా మంచి లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా మనం చేయవచ్చు. పేరులో వైబ్రేషన్ ఉంటుంది, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ అయితే పర్వాలేదు, కానీ నెగిటివ్ అయితే ఆ మనిషి వైబ్రేషన్ అనే చట్రంలో చుట్టుకుపోవాల్సిందే. మరి మీరు కూడా పేరులోని నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, వైబ్రేషన్ ఏ విధంగా ఉంది, మరి పేరు ఏ విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది, సమస్యలు అధిగమించాలంటే మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష గురించి తెలుసుకోవాలి, వాస్తు సమస్యలు కూడా పరిష్కార మార్గం పొందాలి అనుకుంటే భానుచరణ్ గారిని నేరుగా సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్న వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు కూడా చేస్తున్నారు. పర్యటనలో భాగంగా వారిని కలవాలనుకున్నా సరే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భానుచరణ్ గారు, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మరి అలాగే భానుచరణ్ గారు, మరి చాలా రకాల సమస్యలకి న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గం అందించవచ్చు అంటూనే మరి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కార మార్గం అందించవచ్చు అని మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలు అంటే పర్వాలేదు, కొంతమందికి మరి ఇలాగే షుగర్, బీపీ వంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా, మరి వీటిని నియంత్రించే శక్తి కూడా న్యూమరాలజీకి ఉందంటారా? తప్పకుండా ఉంది. వాళ్ళ పేరులో 13 and 31 ఈ రెండు నంబర్స్ కాంబినేషన్ ఒకే పేరులో ఒకేసారి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బీపీ అండ్ షుగర్ ఈ రెండు తప్పకుండా వస్తూ ఉంటాయి. ఈ నెంబర్స్ని కనుక మనము తీసేసి ఈ షుగర్, బీపీని కంట్రోల్ ఈజీగా చేసేయచ్చు. చాలామందికి మనం కరెక్షన్ ఇచ్చాము, సక్సెస్ స్టోరీస్ కూడా చెప్తూ ఉన్నాము. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి కరెక్షన్ తీసుకున్నారంటే 100%గా మనం దాన్ని క్యూర్ చేసే శక్తి న్యూమరాలజీకి ఉంది. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూడొద్దండి, సమయం చాలా అమూల్యమైంది, ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూడొద్దండి, మీ పేరు చెప్పండి. చూడట్లేదు మేడం. నా పేరు ఇంద్రసేనారెడ్డి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు చెప్పండి. నా గురించే మేడం. పూర్తి పేరు చెప్పండి. కే ఇంద్రసేనారెడ్డి మేడం. కే సత్యనారాయణ రెడ్డి అండి, ఏమంటున్నారు మీరు? కే ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25/12/59. 25/12/1959. ఏమని పిలుస్తుంటారు అందరూ మిమ్మల్ని? ఇంద్ర అని పిలుస్తుంటారా? అవును మేడం, ఇంద్ర అని పిలుస్తారు. ఏమైనా కరెక్షన్ ఉన్నదా, మరి ఏమైనా సార్ ఏమన్నా చెప్తారు దాని గురించి మేడం. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంద్ర అని పిలుస్తుంటారు, కరెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఇంద్రాన్ని పిలుస్తారని చెప్తున్నారండి. సమస్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, పేర్లో కరెక్షన్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారా? టీవీ చూడకండి, మాట్లాడండి. భానుచరణ్ సమస్య ఇంతవరకు ఏం సెటిల్మెంట్ లేదు మేడం. చెప్తారు. హలో, ఇంద్రసేనారెడ్డి బాంబ్లాస్ నంబర్ ఉంది, 16 నంబర్ బాంబ్లాస్ నంబర్ ఉంది. దాంతోపాటుగా మీకు అన్ని సమస్యలే. అలాగే పిలిచే పేరు ఇంద్ర అనే పేరులో 13 నంబర్, దీనికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే మీ దగ్గరికి బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే ఆ బిజినెస్కి వచ్చే వాళ్ళు కూడా పక్కగా ఉన్న ఏదైనా షాప్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అంత రాంగ్ నంబర్ అనేది మీ ఇంద్రాలో ఉంది. ఇంద్రాలో మనం కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే INDRAA.
ఒక ఏ యాడ్ చేసుకొని డైలీ 14 టైమ్స్ 14 డేస్ 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా ఒక 5 కోర్స్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. మీకు మంచి బిజినెస్ లైఫ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి మీరు మంచి బిజినెస్ చేయండి. అలాగే మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 6, 7 లక్కీ నంబర్స్ 5. అలాగే లక్కీ డేట్స్ 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ స్టోన్ ఒక క్యాట్స్ ఐ, ఒక మూన్ స్టోన్, 2 స్టోన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. ఒక మూన్ స్టోన్ వచ్చేసి 5 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి. అలాగే క్యాట్స్ ఐ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 3 క్యారెట్స్ పెట్టుకోండి. అలాగే మీకు డైరెక్షన్ ఈస్ట్ దిశ, తూర్పు దిశ అనేది మీకు మంచి లైఫ్ ఉంటుంది. అలాగే సిగ్నేచర్ ఇంద్రా అనే సిగ్నేచర్ని పూర్తి నేమ్ని పెట్టేసి ఒక డాట్ అనేది లాస్ట్లో ఇవ్వండి. లేదంటే 2 డాట్స్ కూడా మీరు ఇవ్వచ్చు, కానీ కింద మాత్రం ఇవ్వకూడదు. కింద అండర్లైన్స్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఓన్లీ జస్ట్ 1 డాట్ లేదంటే 2 డాట్స్ పెట్టేసి సిగ్నేచర్ పెట్టండి. అలాగే మీకు రుద్రాక్ష, ఒక రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష 10 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకున్నట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఇంద్రా గారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ మేడం. రాజ్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి రాజ్ కుమార్ గారు. నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా? అందరూ ఏమని పిలుస్తుంటారు ఇంతకీ మిమ్మల్ని? రాజ్ కుమార్ అని అంటారు. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? సమస్య 1 year అవుతుంది మేడం, జాబ్ పోయింది, ఖాళీగా ఉన్నా మేడం. ఓకే, ఏమాత్రం బాధపడకండి. మీ పేరు పరిశీలించిన తర్వాత భానుచరణ్ గారు చెప్తారు. అలాగే మరి మీరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారా మరి మరలా ఉద్యోగం కోసం? చేస్తున్నాను మేడం, చేస్తుంటే అంత సక్సెస్ కావట్లేదు మేడం. తప్పకుండా సక్సెస్ అవుతారు. భానుచరణ్ గారు చెప్తారు, వారు చెప్పిన విధంగా పాటించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. మాట్లాడండి వారితో. రాజ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. మీ పేరులో 8 అక్షరాలకు 19 నంబర్ ఉంది. 18 కాంబినేషన్, 18 కాంబినేషన్ అంటాం కదా, అలాంటిదే. దీంతో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది, బిజినెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీ చేతిలోకి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి, మీ దగ్గర నిలబడవు. కాబట్టి మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే RAJKKUMARR రాజ్ కుమార్ అనేదాన్ని డైలీ 23 టైమ్స్ 23 డేస్ 1 or 2 days గ్యాప్ అలాగా 3 కోర్స్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేస్తుంది. మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది దీంతో. ఇక మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 9 లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ 5, 14, 23 అలాగే 9, 18, 27 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ బ్లూ కలర్, రెడ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక డైమండ్, ఒక 14 cents మీరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి గోల్డ్లో ధరించినట్టయితే మీకు మంచి లైఫ్ ఉంటుంది. అలాగే రుద్రాక్ష ఒక 7 ముఖాలు, అలాగే ఏకముఖి, గణపతి 3 రుద్రాక్షలు కలిపి వేసుకోండి, మీకు మంచి లైఫ్ అనేది దాంతో ఉంటుంది. డైరెక్షన్, వాస్తు డైరెక్షన్ వచ్చేసి ఉత్తర దిశ, నార్త్ దిశ అనేది మీకు డైరెక్షన్ బాగుంటుంది. రాజ్ కుమార్ అనే సిగ్నేచర్ పెట్టండి. మీకు డాట్స్ కానీ అలాగే లైన్స్ కానీ పెట్టకండి. బెస్ట్ ఆఫ్ లక్ రాజ్ కుమార్ గారు. ఓకే అండి, మరి అలాగే ఎంతోమంది వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, వ్యాపారం సక్సెస్ అవ్వాలనుకుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని వ్యాపార సంస్థలు దెబ్బతింటున్నాయి, మనం కూడా చూస్తూనే ఉన్నాం. మరి వ్యాపారంలో సక్సెస్ సాధించాలంటే మరి యజమాని పేరుతో పాటు వ్యాపార సంస్థ పేరు కూడా కరెక్షన్ చేయాలంటారా? తప్పకుండా చేయాల్సిందే. ఏంటంటే యజమాని పేరు కనుక మనం కరెక్షన్ చేసినప్పుడు, వ్యాపార సంస్థ చేయనప్పుడు ఏమవుతుందంటే అతనికి ఆ వ్యాపారం ద్వారా కాకుండా ఇంకా ఇతర వేరే రూట్లలో అతనికి డబ్బు వచ్చి అతను బాగుంటాడు, కానీ వ్యాపారం అనేది కరెక్ట్గా ఉండదు. వ్యాపారం కరెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యాపార సంస్థ యొక్క పేరుని తప్పకుండా కరెక్షన్ చేసుకోవాల్సిందే. ఆ 2 మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి, ఆ బిజినెస్లో ఆకర్షణ శక్తి అనేది తప్పకుండా వస్తుంది. దాంతోపాటుగా ఈ కరెక్షన్ అనేది నంబర్స్, రాంగ్ నంబర్స్ లేకుండా ఇస్తాం కాబట్టి బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. రీసెంట్గా నిన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఫస్ట్ పేరు పెట్టకముందుకు, అంటే షాప్ పేరు పెట్టకముందుకు మంచిగా బెస్ట్గా ఉంది బిజినెస్. ది ప్లాస్టిక్ సామాన్లది బిజినెస్. అయితే వాళ్ళు VPL అనేది ఫుల్ ఫామ్ అనేది వేరేగా ఉంది, VPL అనేది షార్ట్ కట్లో పెట్టారు. VPL అనేది 13 నంబర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా లక్షల్లో ఉన్న బిజినెస్ అసలు పిల్లల ఫీజులు కూడా కట్టలేని పొజిషన్కి వచ్చేసారు. అతను నిన్న వచ్చి కరెక్షన్ తీసుకున్నారు. VPL అంటే 13 నంబర్ అని చెప్పేసి దాని వాళ్ళకి కరెక్షన్ కూడా ఇచ్చాం మనం.
ఆటోమేటిక్గా మనకి ఒక 15 డేస్లో రిజల్ట్ వస్తుందని కూడా చెప్పేసాం. రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? అమృత అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. అమృత గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/8/1991. 1991. అందరూ అమృతానే పిలుస్తుంటారా? అమ్ము, అమృతం చాలా నిక్నేమ్స్ తో పిలుస్తారు. అమ్ము అని కూడా పిలుస్తుంటారు. సమస్య ఏంటో చెప్పండి. అంటే బీటెక్ అయిపోయింది, జాబ్ సెర్చ్ లో ఉన్నాను, ఎప్పుడు జాబ్ వచ్చింది అనేది. తప్పకుండా తెలుసుకోవచ్చు. మరి బీటెక్ అయిపోయి ఎన్నాళ్ళు అయింది? అంటే ఈ ఇయర్ అండి, 2013 పాస్ అవుట్. ఓకే అండి, మరి జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. పేరులో కరెక్షన్ చెప్తారండి భానుచరణ్ గారు, అది చెప్పేది శ్రద్ధగా వినండి. జాబ్ సెర్చింగ్ లో ఉన్నారంటున్నారు. జాబ్ సర్చింగ్లో ఉన్నారు కాబట్టి అమృత గారు చెప్పండి. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైవ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు కాబట్టి మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి కాబట్టి తప్పకుండా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి, మరి ఇప్పుడు అమృత గారి పేరే తీసుకుందాం. వారి పేరు చెప్తూనే 2-3 రకాలుగా నిక్ నేమ్స్ అని చెప్తున్నారు. మరి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. మరి అప్పుడు పూర్తి పేరుని కరెక్షన్ చేయించుకోవాలా, పిలిచే పేరుని కరెక్షన్ చేయించుకోవాలా, నిక్ నేమ్ని కరెక్షన్ చేయించుకోవాలంటారా? అయితే దీంట్లో ఏంటంటే నిక్ నేమ్స్ అనేది పూర్తి రాంగ్ వైబ్రేట్లో ఉంటుంది, రాంగ్ నంబర్స్ ఉంటాయి. నిక్ నేమ్ని పూర్తిగా తొలగించుకోవాలి, పిలవడమే మానేయాలి. దాంతోపాటుగా మనము పిలిచే పేరు అలాగే పూర్తి పేరు, పిలిచే పేరుని కరెక్షన్ చేసుకోవాలి, పూర్తి పేరుని కూడా కరెక్షన్ చేసుకోవాలి. మనకు పిలుస్తున్న పేరుని రాంగ్ వైబ్రేట్ లేకుండా చేసుకుని అలాగే పూర్తి పేరుని కూడా రాంగ్ వైబ్రేట్ లేకుండా చేసుకున్నప్పుడు మనం అఫీషియల్గా వాడుకోవచ్చు, అలాగే పిలిచే పేరుని కూడా కరెక్ట్గా వాడుకోవచ్చు. లేదంటే ఓన్లీ పిలిచే పేరుని చేసుకున్నప్పుడు మనకు సర్టిఫికెట్స్లో కానీ మిగతా ఎక్కడ రాసినా కూడా ఫుల్ నేమ్ రాస్తాం కాబట్టి అది రాంగ్ వైబ్రేట్ వచ్చినప్పుడు దీని వైబ్రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అలాగే రాంగ్ వైబ్రేట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం పూర్తి పేరుని కరెక్షన్ తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఓకే అండి, మరి అలాగే ఎంతో మందికి కరెక్షన్ తెలియచేస్తూనే సంతకం ఇలా పెట్టండి, ఇలా డాట్స్ పెట్టండి, ఇలా పెట్టకండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా సిగ్నేచర్ అంత ఇంపార్టెంట్ అంటారా? తప్పనిసరి. సిగ్నేచర్ అనేది ఒక లైఫ్ని అనేది టోటల్గా మార్చేస్తుంది. అతన్ని జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సిగ్నేచర్ వల్ల. ఒక మనశ్శాంతి లేకుండా చేసేటువంటి శక్తి కూడా సిగ్నేచర్లో ఉంది. మనం రాంగ్ వైబ్రేట్లో పెట్టినట్టయితే, రివర్స్ నెంబర్లో ఉన్నట్టయితే, లేదంటే సిగ్నేచర్ మోడల్లో ఏమైనా చేంజ్ అనేది పెట్టినప్పుడు కూడా అతని లైఫే పాడైపోయేటువంటి లక్షణాలు ఈ సిగ్నేచర్లో ఉన్నాయి. అలాగే బెటర్గా అంటే సిగ్నేచర్ మనకు డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా రాంగ్ నంబర్స్ లేకుండా కనుక మనం కరెక్ట్గా పెట్టినట్టయితే అతని లైఫ్ బంగారు బాటగా మారిపోయే అవకాశాలు పూర్తిగా సిగ్నేచర్లోనే ఉన్నాయి. ఓకే అండి, అలాగే మిమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరికి ఏ విషయాలు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ విషయాల గురించి వాళ్ళకి వివరంగా తెలియచేస్తూనే కరెక్షన్ ఇస్తారు చెప్తారా? తప్పకుండా. ఒక వ్యక్తికి ఈ మధ్య ఏంటంటే 5 minutes 10 minutesలో కరెక్షన్ అనేది పర్సనల్గా తీసుకున్నా కూడా అలా చేస్తున్నారు. చాలామంది నా దగ్గరికి వచ్చి అలా చెప్తా ఉన్నారు. 5-10 minutesలో ఎలాంటి అంటే మనం లైవ్లో ఇచ్చే కరెక్షన్ ఒక 40-50% మాత్రమే ఉంటుంది. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే 100% కరెక్షన్ అనేది ఉంటుంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు టైం పడుతుంది. వాళ్ళకి ఏ వ్యక్తికైనా కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం మేము ఇస్తూ ఉంటాం. దాన్ని కరెక్షన్ అనేది పూర్తి కరెక్షన్ అన్ని విధాలుగా చూసి డేట్ ఆఫ్ బర్త్ అలాగే దానికి ఉన్న పేరు, పిలిచే పేరు, అలాగే సర్నేమ్, పూర్తి పేరు ఇవన్నీ చూసి వీళ్ళకి ఏ యొక్క బిజినెస్ బాగుంటుంది, లేదంటే జాబ్ బాగుంటుందా, ఏ జాబ్ బాగుంటుంది, ఏ బిజినెస్ బాగుంటుంది, ఇవన్నీ వివరాలతో పాటుగా వీళ్ళకి లైఫ్లో ఎలాంటి రాంగ్ వైబ్రేట్ రాకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పేరుని ఎలా రాయాలి, ఈ సిగ్నేచర్ ఎలా పెట్టాలి, రుద్రాక్ష ఏది వేసుకోవాలి, స్టోన్ ఏది పెట్టుకోవాలి అనేది పూర్తి వివరాలు అనేది చాలా టైం తీసుకొని చెప్తా ఉంటాం. ఈ లైవ్లో ఇచ్చినట్టుగా 5-10 minutesలో మాత్రం 80% కూడా అయిపోదు. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు కిరణ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కిరణ్ గారు? మా అన్న కొడుకున్నాడండి, అర్చిత్ అని. హర్షిత్? అర్చిత్ AR అర్చిత్ ARCHT. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 26/4/2013 అండి. అంటే ఈ పేరు మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెప్పండి. ఓకే, చాలా చిన్న పిల్లాడు, పేరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. అవునండి, మరి అర్చిత్ అని మాత్రమే పిలుస్తున్నారా, ముద్దు పేర్లు పెట్టేశారా? ఇంకా ముద్దు పేరు ఏం పెట్టలేదండి, అర్చిత్ అని. ముద్దు పేర్లు ఏం పెట్టకండి. మరి ఈ పేరు సరిగా ఉందో లేదో మాత్రం భానుచరణ్ గారు చెప్తారు, అది చెప్పేది అర్చిత్ వినండి. అనే పేరులో 16 బాంబ్ బ్లాస్ట్ నంబర్ అనేది ఉంది. అలాగే రివర్స్ నంబర్ 12 నంబర్ కూడా ఇందులో ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బాబుకి. మీరు
ఇప్పుడే పుట్టిన బాబు కాబట్టి చిన్న బాబు కాబట్టి మీరు పేర్లు ఒక 10-20 పేర్లు కనుక తీసుకొని మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు మంచి పేరు సూచించడం జరుగుతుంది. కరెక్షన్ లేకుండా పేరు పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది, చిన్న బాబు కాబట్టి. ఇప్పుడు అతని పేరు పబ్లిసిటీ కాలేదు కాబట్టి మనం కొత్త పేరుని పెట్టుకున్నట్టయితే బెస్ట్. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో హలో, మీ పేరు? మా బాబుదండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వచ్చి మాట్లాడండి. మీ బాబు పేరు? కే మోహన్ లక్ష్మీ కుమార్. కే మోహన్ లక్ష్మీ కుమార్. లక్ష్మీ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/11/90. 11/11/90. ఏమని పిలుస్తుంటారు ఇంతకీ? పిలిచే పేరేంటి? మోహన్ అని పిలుస్తుంటారండి. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు సార్. ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది. ఉద్యోగం వస్తుందా రాదా, పేర్లో ఏమైనా కలెక్షన్ చేసుకోవాల్సి వస్తుందా? ఏం కదా, తప్పకుండా తెలుసుకోవచ్చు. మోహన్ అని పిలుస్తూ ఉంటారు, చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగం గురించి, పేర్లో కరెక్షన్ గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో హలో నమస్తే సార్. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ తప్పనిసరి వస్తుంది. అలాగే బిజినెస్ కూడా ఇతని పేరు పైన బాగా నడుస్తూ ఉంటుంది. అలాగే మోహన్ లక్ష్మీ కుమార్ అనే పేరులో బాంబ్లాస్ నంబర్ అనేది ఉంది. జస్ట్ మోహన్ అనే పేరులో మంచి వైబ్రేట్ ఉంది. ఈ వితౌట్ కరెక్షన్తో ఇతను ఓన్లీ మోహన్ అనేది వాడుకోవచ్చు. ఇక సర్నేమ్ మిగతా లక్ష్మీ కుమార్ అనేది కరెక్షన్ చేయాలంటే లైవ్లో టైం సరిపోదు. మోహన్, జస్ట్ మోహన్ అనే పేరుని 24 టైమ్స్ డైలీ, 24 డేస్, 1 or 2 days గ్యాప్ అలాగే కంటిన్యూ చేయమనండి. తప్పకుండా 3 monthsలో జాబ్ అనేది తప్పకుండా వస్తూ ఉంటుంది. అలాగే లక్కీ నంబర్స్ 6, 5 లక్కీ నంబర్స్ 6, 15, 24, 5, 14, 23 అనేది లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్, ఎల్లో కలర్ లక్కీ కలర్స్. అలాగే రుద్రాక్ష ఒక 3 ముక్కల రుద్రాక్ష వేయించండి, జాబ్కి మంచి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే లక్కీ డైరెక్షన్ వెస్ట్ నార్త్, పడమర వాయువ్యం అనేది ఇతనికి చక్కటి డైరెక్షన్ అనేది ఉంటుంది. అలాగే సిగ్నేచర్ అనేది ఓన్లీ జస్ట్ మోహన్ అని పెట్టమనండి. తప్పకుండా జాబ్ అనేది 3 monthsలో వరిస్తూ ఉంటుంది. ఓకే అండి. మరి ఇలాగ ఈ రోజు కార్యక్రమంలో ఎంతో మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఉద్యోగం రావటం లేదు, ఇలా చాలా మంది అడుగుతున్నారు కదా. అసలు ఈ ఉద్యోగంలో ఇబ్బందులు కానివ్వండి, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు సక్సెస్ కానివ్వకపోవడం కానివ్వండి, దేనికైనా ఏ నెంబర్ కారణం అవుతుందంటారు ఎక్కువగా? దీంట్లో ఎక్కువగా రివర్స్ నెంబర్ అనేది కారణమవుతూ ఉంటుంది. 12 నెంబర్. ఈ 12 నెంబర్ అనేది ఉన్నట్టయితే జాబ్లకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాగే చేసే బిజినెస్లో కూడా అన్డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం, అంటే జాబ్ దగ్గర కూడా కొంతమంది ఒక 4 రోజులు చేసి మళ్ళీ వెనక్కి రావడం, ఇలాంటివి ఈ రివర్స్ నెంబర్లో జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రివర్స్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, ఈ ప్రాబ్లమ్స్తో పాటుగా ఎక్కడికి పోయినా కూడా ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫెయిల్యూర్తో మైండ్ డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక ప్రతి ఒక్కరిది ఒక ఎవరితో కూడా గొడవపడడానికి ఈజీగా ఇది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా సక్సెస్ అనేది ఉండదు, అన్సక్సెస్, అన్డెవలప్మెంట్ పూర్తిగా ఇలాంటి జరిగేసరికి వాళ్ళ మైండ్ అనేది నాకు జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, ఇక నేను డెవలప్ కాను అనుకునే వాళ్ళకి కూడా మన న్యూమరాలజీ అనేది తప్పనిసరిగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకే అండి. పర్యటన వివరాలు మరొకసారి చెప్పండి. తప్పకుండా. పర్యటనలు ప్రేక్షకుల కోరిక మేరకు ఏంటంటే, కర్నూలులో 24th ఉంటాం, అలాగే విజయవాడ 29, 30లో ఉంటాం, విశాఖపట్నం 31లో ఉంటాం, అలాగే నవంబర్లో 5, 6లో శ్రీకాకుళంలో ఉంటాం, అలాగే తిరుపతి 12, 13 తేదీల్లో తిరుపతిలో ఉంటాం. ఓకే అండి. పర్యటన వివరాలు తెలుసుకున్నారు కదా. పర్యటనలో భాగంగా వారిని కలవాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేరుగా కలుసుకోవడం ద్వారా సమస్య వివరించడంతో పాటు న్యూమరాలజీ కరెక్షన్కి తెలియజేస్తారు. అలాగే లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, అలాగే వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్కీ రుద్రాక్ష కూడా తెలియజేస్తారు. సమస్యలన్నీ అధిగమించవచ్చు. ముందుగా వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మీరు అందించే ఇన్ని శాస్త్రాల ద్వారా వారందరికీ ఏ విధంగా సంతోషాన్ని అందించవచ్చు సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది నాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188.